హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిలికాన్ మొబైల్స్. ఈరోజు మన దగ్గరికి ఒక కస్టమర్ తీసుకొచ్చిన మొబైల్ని చెక్ చేస్తున్నాము. ఛార్జింగ్ ఎర్రర్ తోటి వచ్చింది. ఇది ఛార్జ్ కనెక్ట్ చేయగానే 1 amp తీసుకుంది. తర్వాత ఛార్జింగ్ ఎర్రర్ వచ్చింది. 0.6కి పడిపోయింది ఐ ఛార్జర్లో. తర్వాత జీరోస్కి వచ్చేసింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఎలాంటి ఎర్రర్ అయినా సరే, ఛార్జింగ్ టూ హై, టూ లో, టెంపరేచర్ ఎర్రర్స్ కానీ, లేదంటే ఇట్లా అనేబుల్ టు ఛార్జింగ్ ఎర్రర్స్ కానీ, ఏ ఎర్రర్ అయినా కూడా మనం ఈజీగా చిన్న వేరియబుల్ రెసిస్టర్ ద్వారా ఆ బ్యాటరీ ఐడి లైన్కి ప్యారలల్లో కనెక్ట్ చేసి దాని రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉందో ఐడెంటిఫై చేసి మనం ఈజీగా కూడా రిపేర్ చేయవచ్చు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను మొబైల్ ఓపెన్ చేస్తున్నాను. మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు దీనిలో వచ్చేటువంటి ఎర్రర్స్ ఎట్లా ఉంటుంది. ఐడి లైన్లో ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనకి ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. మనం మల్టీమీటర్ తోటి ఐడి లైన్ని ఎంత వాల్యూ ఉంది, అసలు ఎంత ఉండాలి, ఎంత వాల్యూ ఉంది అనేవి చెక్ చేద్దాం. ఫస్ట్ సెట్ చూడండి, ఓపెన్ చేశాను. ఇప్పుడు మీకు మైక్రోస్కోపిక్లో కొంచెం దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మైక్రోస్కోప్లో చూడండి, మీకు మీటర్ మీద వాల్యూ కూడా చూపించడానికి మీటరు. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి బ్యాటరీ కనెక్టర్ దగ్గర ఐడి లైన్ ఉంటుంది. ఐడి లైన్లో డయోడ్ మోడ్ వాల్యూని మనం ఫస్ట్ చెక్ చేద్దాం. డయోడ్ మోడ్ వాల్యూ చెక్ చేసి ఇది కరెక్ట్గా ఉందా లేదా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ బ్యాటరీ లైన్ 0.416 వచ్చింది. ఐడి లైను గ్రౌండ్ వాల్యూ 0 వచ్చింది. సెంటర్ వాల్యూ వచ్చేటప్పటికి 0 వాల్యూ గ్రౌండ్, సెంటర్ వాల్యూ వచ్చి 3.252 వచ్చింది. అంటే బ్యాటరీ ఐడి లైన్ హై వాల్యూ చూపించింది. జనరల్గా 1000 సిరీస్లో ఉండాలి, కానీ అది 3000లో చూపించింది. సిమాటిక్లో చూస్తే వాడు షాన్వా అనే మీటర్తో చెక్ చేస్తే 0.608 చూపించింది వాల్యూ. సిమాటిక్లో షాన్వా అనే మీటర్ను యూజ్ చేశాడని రాశాడు సిమాటిక్లో. కానీ మనం మెకానిక్ అనే మీటర్ వాడుతున్నాం కనుక మెకానిక్ మీటర్లో మనకి 1000 సిరీస్లో చూపించాలి. ఇదిగో టోటల్గా మనం ఇప్పుడు వేరియబుల్ రెసిస్టర్ని యూజ్ చేసి ఎలా కనెక్ట్ చేయాలో మీకు ఒకసారి ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి. బోర్డుకి నేను వేరియబుల్ రెసిస్టర్ని 2 పాయింట్స్ని, ఒకటి గ్రౌండ్ కనెక్ట్ చేశాను. రెండోది బ్యాటరీ ఐడి లైన్కి కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, సెంటర్ పాయింట్ వచ్చి ఐడి లైన్. ఫస్ట్ గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను నేను. అది గ్రౌండ్కి ఎక్కడ టచ్ అవ్వకుండా కరెక్ట్గా సెంటర్లో ఉన్న పిన్ను ఐడి లైన్ని మీకు తెలియకుంటే సిమాటిక్లో చూసి మీరు కనెక్ట్ చేయండి. సోల్డరింగ్ కరెక్ట్గా చేయండి, గ్రౌండ్కి టచ్ అవ్వకుండా. సో ఐడి లైన్, సెంటర్ లైన్, ఐడి లైన్ కనెక్ట్ చేసుకున్నాను. ఇంకొక పాయింట్ని వచ్చి నేను గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. వేరియబుల్ రెసిస్టర్లో 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఐడి లైన్కి కనెక్ట్ చేశాను. మిడిల్ పాయింట్ వచ్చి గ్రౌండ్ కనెక్ట్ చేశాను నేను. అది 50K వేరియబుల్ రెసిస్టర్. ఇప్పుడు వాల్యూ 0.888కి వచ్చింది ఐడి లైన్. అంటే 3000 నుంచి 800కి పడిపోయింది. ఇప్పుడు చూడండి 1.454 వచ్చింది వాల్యూ. అంటే జస్ట్ 1 kilo ohms వాల్యూలో చెక్ చేసాము మనం. అది పెట్టాము, సెట్ చేసాము. సోల్డరింగ్ చేశాను నేను మదర్ బోర్డ్కి. ఇట్లా వన్ కిలో ఓమ్ అని మనం ఐడెంటిఫై చేసి 1000 సిరీస్లో ఉండాలి కదా. 1 kilo ఓమ్ అంటే డయోడ్ మోడ్లో 1.49 వచ్చింది కనుక మనం 1 kilo ఓమ్ రెసిస్టర్ని ఇక్కడ సోల్డర్ చేస్తున్నాం. ఇప్పుడు మదర్ బోర్డ్కి, గ్రౌండ్కి ఒకవైపు రెసిస్టర్, రెండో వైపు ఐడి లైన్కి 1 kilo ఓమ్ రెసిస్టర్ని మనం సోల్డరింగ్ చేస్తున్నాం. లాస్ట్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా మీకు వీడియో చివరిలో చూపిస్తాను ఎట్లా ఈ వాల్యూని 1 kilo ఓమ్గా మనం ఎలా ఐడెంటిఫై చేసాం అనేది.
మదర్ బోర్డ్ ఒరిజినాలిటీని ఏమాత్రం కూడా పాడు చేయకుండా, ఆ సీల్స్ ఏమి ఓపెన్ చేయకుండా చాలా సింపుల్గా మనం ఇలా ఓ చిన్న వేరియబుల్ రెసిస్టర్ ద్వారా, ఇది మదర్ బోర్డ్లో ఒక్కొక్క వాల్యూని కలిగి ఉంటుంది. సో మనం అది చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే వేరియబుల్ రెసిస్టర్ని కనెక్ట్ చేసి దాన్ని లెఫ్ట్ రైట్ వాల్యూను డౌన్ చేస్తూ లేదా అప్ చేస్తూ మనం మల్టీమీటర్తో ఐడి లైన్ దగ్గర డయోడ్ మోడ్లో వాల్యూస్ తీస్తూ మనం సహజంగా డయాగ్రామ్లో చూపించిన వాల్యూస్కి దగ్గరకు తీసుకెళ్ళాలి. మనం కంట్రోల్ చేస్తూ రెసిస్టర్ 1 కిలో ఓం రెసిస్టర్ నేను గ్రౌండ్కి సోల్డరింగ్ చేశాను. రెండో వైపు బ్యాటరీ ఐడి లైన్కి సోల్డరింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేస్తున్నాను. మదర్ బోర్డ్ క్లీన్ చేసి ఒకసారి చూడండి. అదిగోండి, ఇప్పుడు వాల్యూ చూపిస్తాను చూడండి. 1.438 3 అంటే కంట్రోల్ చేయడం వల్ల వాల్యూ చేంజ్ అవుతుంది చూడండి. 1.8 కంట్రోల్ చేయడం వలన వాల్యూ చేంజ్ అవుతుంది. 0 అయింది ఇప్పుడు. అంటే 1.7 మనకి 1000 సిరీస్లో ఉండాలి అది ఎప్పుడు కూడా. చూడండి 1.7 887 0.419 అంటే దాన్ని మనం మెల్లిగా ఆపరేట్ చేస్తూ మనకు కావాల్సినంత డయోడ్ మోడ్ వాల్యూని తీసుకురావాలి. ఫస్ట్ 0.89 దగ్గర అది సెట్ అయ్యింది కరెక్ట్గా. ఇప్పుడు ఛార్జ్ కూడా అవుతుంది చూడండి మీరు. 1.1 యాంపియర్స్ తీసుకుంటుంది ఐ ఛార్జర్లో. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టు. థ్యాంక్ యూ.